రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అక్కడ ఏదైతే బూడి ముత్యాల నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి ఈరోజు ఇక్కడ ఎంపీ కంటెస్టింగ్ క్యాండిడేట్ అనకాపల్లి ఆయన గ్రామంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఫస్ట్ 12 గంటల సమయంలో మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఆయనకి స్వయానా బామర్ది బూడి ముత్యాల నాయుడు గారి యొక్క మొదటి భార్య తమ్ముడు మా పార్టీ కార్యకర్త, ఏదో ఈ 10 రోజులు ఈ 15 రోజుల నుంచి కాదు, చాలా రోజుల నుంచి మా పార్టీ కార్యకర్త. ఈ ఎలక్షన్ సందర్భంగా కూడా బీజేపీ కార్యకర్త కాదు. బూడి ముత్యాల నాయుడికి సీఎం రమేష్కి జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల సమరానికి సంబంధించినటువంటి ఈ కొత్తగా వచ్చిన కార్యకర్త కూడా కాదు, ముందు నుంచే బీజేపీ కార్యకర్త. అతని ఇల్లు కూడా ఆ ఊరే, బూడి ముత్యాల నాయుడు గారి పక్క ఇల్లే. మేము ఎన్నికల ప్రచారంలో మా గుర్తు జనాల్లోకి గ్రామాల్లోకి తీసుకెళ్లడం కోసం గత 10 రోజులుగా డ్రోన్లతోటి, డ్రోన్ అంటే కెమెరా ఉండే డ్రోన్ కాదు, ఈ మధ్యకాలంలో భారతదేశంలో డ్రోన్ టెక్నాలజీ పెరిగింది, వ్యవసాయానికి డ్రోన్లు ఉపయోగిస్తున్నారు పిచికారీ చేయడం కోసం. మామూలుగా మనుషులు పిచికారీ చేస్తే ఆ పాయిజన్ బాడీలోకి వెళ్తుందని చెప్పి డ్రోన్ టెక్నాలజీ వచ్చింది. ఆ డ్రోన్ తోటి, అంటే అది చాలా వెయిట్ ఉంటుంది డ్రోన్ కూడా, ఆ డ్రోన్ తోటి జెండా కట్టి మేము జెండాని గ్రామాల్లో తిప్పుతున్నాం మా గుర్తు చూపించడం కోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా. అది నిండా ఆ గ్రామంలో 3 కార్యకర్తలు దాని ప్రచారం ఆ విధంగా చేస్తూ ఉంటే స్వయంగా బూడి ముత్యాల నాయుడు గారు అసలు మనిషిని మర్చిపోయి, మనిషి అంటే డిప్యూటీ సీఎం అనేటువంటి విషయం పక్కన పెట్టేసి, ఎమ్మెల్యే అనేటువంటి విషయం పక్కన పెట్టేసి, గత 30 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధి అనేటువంటి విషయం పక్కన పెట్టేసి అసలు మనిషిలాగా కూడా కాకుండా పూర్తిగా మారిపోయి ఆ ఇంటికి వచ్చి వాళ్ళ స్వయాన బామర్ది భార్య, చనిపోయినటువంటి భార్య, ఈయన చంపబడినటువంటి భార్య తమ్ముడిని కొట్టడం జరిగింది. డైరెక్ట్ ఆయనే కొట్టాడు, ఏరే వాళ్ళు కొట్ల, ఏరే వాళ్ళు పక్క నుంచి కొట్ల, ఆయనే కొట్టాడు. ఆ కొట్టే సమయంలో అక్కడ సాక్షి ఆ యొక్క పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగేంద్ర కొట్టి ఇల్లు ధ్వంసం చేశాడు. 3 దెబ్బలు తాకాయి. వాళ్ళంతా వచ్చి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేస్తున్న సందర్భంలో మాకు ఫోన్ వచ్చింది. వాళ్ళు భయపడుతూ ఏడుస్తూ మీరు రండి సార్, కాపాడండి సార్ అని చెప్పి ఎంపీ గారికి ఫోన్ చేస్తే అన్నం తింటా ఉన్నటువంటి వాళ్ళం మధ్యలో అన్నాన్ని బ్రేక్ చేసి ఇమ్మీడియట్లీ బయలుదేరాం. మేము ఇక్కడి నుంచి వెళ్ళడానికి కరెక్ట్గా 55 నిమిషాల సమయం పట్టింది. మేము వెళ్ళింది దేవరాపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఫస్ట్ దేవరాపల్లి పోలీస్ స్టేషన్లో ఒక సిఐ, 2 ఎస్ఐలు, 3 కానిస్టేబుల్ ఉన్నారు. వెళ్ళిన తర్వాత వాళ్ళంతా కూడా రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళకి భయంకరమైన గాయాలు తగులున్నాయి, భయంకరమైన గాయాలు ఇద్దరికైతే భయంకరమైన గాయాలు తగిలి. ఒకటి బీజేపీలో ఫుల్ టైం వర్కర్ అనేటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది, బయట నుంచి ఆ ఊరికి వచ్చి పనిచేసే కార్యకర్త. అది ఇప్పుడు కూడా కాదు, ఆయన 6 నెలల నుంచి పనిచేస్తున్నాడు. ఈ కార్యకర్తని ఎవరైతే బూడి ముత్యాల నాయుడు కొడుకు ఉన్నాడు రవి, అతన్ని సిఐ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ నానమ్మ బూడి ముత్యాల నాయుడు అమ్మగారా లేకపోతే అత్తగారు, చిన్న కన్ఫ్యూజన్ ఉంది, ఆమెను కొట్టాడు. అక్కడ బూడి ముత్యాల నాయుడు కొట్టాడు, ఏరే వాళ్ళు కూడా కాదు. నిన్న బూడి ముత్యాల నాయుడు చేయి చేసుకున్నది, ఒకటి బామర్దిని చేయి చేసుకున్నాడు, 2 సొంత తల్లిని చేయి చేసుకున్నాడు, కొడుకుని చంపబోయాడు, మమ్మల్ని చంపబోయాడు. ఇతన ఈ యొక్క అనకాపల్లికి పార్లమెంటు సభ్యుడు, ఇతన ఇన్ని రోజులకి మాడుగులకి ఎమ్మెల్యే, ఇతన ఇన్ని రోజులు అతను డిప్యూటీ సీఎం, ఇతన్నే నువ్వు డిప్యూటీ సీఎంగా చేసింది జగన్మోహన్ రెడ్డి. నువ్వా రాష్ట్రానికి రామరాజ్యం తీసుకొస్తాను, సస్యశ్యామలమైనటువంటి రాజ్యం తీసుకొస్తాను, అభివృద్ధి బాటలో నడిపిస్తాను, సంక్షేమాన్ని నడిపిస్తానని చెప్పేటువంటి నువ్వా సీఎం? నీ సీఎం, నువ్వు డిప్యూటీ సీఎం. ఇదంతా కూడా ప్రజలు గమనించాలి. ఖచ్చితంగా ఈ రాజ్యం పోకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ రావణ కాష్టంగా తయారవుతుంది. ఈ ఎలక్షన్లో మార్పు రాకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ రావణ కాష్టంలో తయారవుతుంది. ఈ దేశంలో చెప్పుకోదగ్గ రాష్ట్రం అవుతుంది. ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి, అన్ని రాష్ట్రాలు లా అండ్ ఆర్డర్ సవ్యంగా ఉన్నాయి, కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో ఇంత ఘోరంగా ఉంది. దీనికి ప్రత్యక్షంగా సీఎం ఆఫీస్ నుంచి డైరెక్షను, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ దానికి యాక్షన్ చేస్తున్నాయని చెప్పి దీని సభ్య సమాజం ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.
పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో జరిగినటువంటి తోపులాటలో చొక్కా చినిగింది తప్పితే వైసీపీ వాళ్ళు వచ్చి తాకే పరిస్థితి లేదు. వైసీపీ వాళ్ళు మా ప్రాణాలైనా అడ్డు పెడతామని తప్పితే సీఎం రమేష్ గారి మీద చిన్న దాని ఇసుక రేణువు కూడా పడినాయి. నిన్న వాళ్ళు రాళ్ళతో దాడి చేశారు, కర్రలతో దాడి చేశారు, రాడ్లతో దాడి చేశారు, అన్నిటితో దాడి చేశారు. కానీ దాన్ని అన్ని మా ఈపులు అడ్డం పెట్టి సీఎం రమేష్ గారికి చిన్న ఇసుక రేణువు కూడా అతని మీద పడినాయి కూడా చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.